ఒకసారి మీ ఫ్రెండ్స్కి చెప్పండి అమ్మా, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం వర్డ్ ప్రెస్లో వెబ్ అప్లికేషన్స్ ఎట్లా చేస్తామో ఒకసారి చూద్దామండి. సో మనకు బ్లాగర్ ఎట్లయితే ప్లాట్ఫామ్ ఉండిందో అలానే మనకు లైక్ వర్డ్ ప్రెస్లో కూడా ఉండింది. అండ్ సర్చ్ కన్సోల్ గురించి నిన్న డిస్కస్ చేశాం కదా, అదొక కాన్సెప్ట్ ఒకసారి క్లోజ్ చేద్దాము. ఆ కాన్సెప్ట్ అయిన తర్వాత లైక్ మనము విక్స్ కానీ ఆర్ఎల్స్ లైక్ వర్డ్ ప్రెస్లో కానీ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఒకసారి నేను మీకు చూపెడతాను. అండ్ రియల్ టైమ్ అప్లికేషన్ కూడా ఒకటి మీకు చూపిస్తానండి. ప్రజెంట్ రన్నింగ్లో ఉండేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ ఇనిషియల్గా అయితే మనం గూగుల్ సర్చ్ కన్సోల్ని ఒకసారి చూద్దాము. అమ్మా. గూగుల్ సర్చ్ కన్సోల్ అమ్మా. ఇక్కడ మనము సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి మనము వచ్చినట్టయితే మనకు గూగుల్ సర్చ్ కన్సోల్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్లో సర్చ్ కన్సోల్కి సంబంధించిన వెబ్ మాస్టర్ టూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటన్నిటి కూడా వెబ్ మాస్టర్ టూల్ రైట్. మన వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ సర్చ్ కన్సోల్ ఇన్సైట్స్ అని ఉంది. సర్చ్ కన్సోల్ ఇన్సైట్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు లైక్ ఏదైతే ట్రాఫిక్ కానీ ట్రాఫిక్ రిలేటెడ్ సోర్సెస్ ఏమైనా ఉన్నట్టయితే ఎంతమంది ఆడియన్స్ వచ్చారు పాస్ట్ 28 డేస్లో అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఆడియన్స్ అనేది ఎవరు రాలేదు, ఎందుకంటే మనం ఎక్కడ పోస్టింగ్ చేయలేదు అండ్ ప్రాపర్ కంటెంట్ కూడా మనం పోస్ట్ చేయలేదు. అండ్ గూగుల్లో ట్రెండింగ్ ఏ టాపిక్ అయితే ఉండిందో ఆ టాపిక్ మీద మనం పోస్ట్ చేయనందువలన మనకు ఆ, ఎటువంటి ఆడియన్స్ అనేది కనిపించట్లేదు. అండ్ ఇంకా మన ఎస్ఈఓ చేసి కూడా
ఎస్ఈఓ రిలేటెడ్ మెటా ట్యాగ్స్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ లైక్ 24 hours అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ లేదండి. సో ఎప్పుడైతే మనం పోస్టింగ్స్ చేసి నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ చేసేసి ప్రమోషన్ చేస్తుంటామో అక్కడ పర్ఫార్మెన్స్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. రైట్. సో ఇది అండి సర్చ్ కన్సోల్లో ఇన్సైట్స్ అనే ఆప్షన్ అనమాట. ఇన్సైట్స్ ఈస్ నథింగ్ బట్ టు గెట్ ద ట్రాఫిక్ డీటెయిల్స్. ట్రాఫిక్ ఈస్ నథింగ్ బట్ ఆడియన్స్. ఏ డేట్ రోజు ఎంతమంది వచ్చారు అనే ఆడియన్స్ని చెక్ చేసుకోవడం కోసం వీ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ కన్సోల్ ఆప్షన్. రైట్. కన్సోల్లో ఇన్సైట్ ఆప్షన్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. మన వెబ్సైట్ని ఎంతమంది క్లిక్ చేశారు. ఇంప్రెషన్స్ అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇంప్రెషన్స్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ వీ సీ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎల్స్ ఎ పర్టికులర్ యాడ్ ఆర్ ఎల్స్ ఎ పోస్ట్ ఈస్ షోన్. రైట్. ఇంప్రెషన్స్ ఎన్నిసార్లు ఆ యాడ్ని చూడడం జరిగింది అనే దాన్ని ఇంప్రెషన్ అంటాము. అండ్ ఇక్కడ యావరేజ్ సిటిఆర్ అంటాము. సిటిఆర్ ఈస్ నథింగ్ బట్ క్లిక్ త్రూ రేట్. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఓవరాల్గా మనకు బిజినెస్ ఎంత అయింది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ సిటిఆర్. ఇది ఒక ఫార్ములా కూడా ఉంటుంది. సో ఫైండ్ అవుట్ సిటిఆర్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఫైండ్ సిటిఆర్. సిటిఆర్ ఫార్ములా. రైట్. ఇక్కడ చూడండి సిటిఆర్ అంటే ఏం చెప్తుంది. సిటిఆర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ క్లిక్స్ దట్ యువర్ యాడ్ రిసీవ్స్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ యాడ్ షోన్. సో క్లిక్స్ డివైడ్ బై ఇంప్రెషన్స్. ఎన్నిసార్లు క్లిక్ చేసాము డివైడ్ బై ఇంప్రెషన్స్ ఈక్వల్ టు సిటిఆర్. సో ఇది క్లిక్ త్రూ రేట్ ఫార్ములా అండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ కనుక అటెండ్ అయినట్టయితే ఒకవేళ ఎస్ఎంఎం రిలేటెడ్లో కానీ ఆర్ఎల్స్ ఎస్సీఓ రిలేటెడ్లో కానీ ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే పీపుల్ విల్ బి ఆస్కింగ్ సిటిఆర్ ఫార్ములా. సిటిఆర్ ఈక్వల్ టు number of clicks by total number of clicks by total number of impressions. Right. So this is what called CTR. And number of clicks by number of impressions into 100 అనేది మనం చేసినట్టయితే పర్సంటేజ్ ఆఫ్ సిటిఆర్ అనేది మనకు రిజల్ట్ రూపంలో రావడం జరుగుతుందండి. సో కావాలి అనుకుంటే ఇది ఒకటి ఫార్ములాని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఇది ఒకటి క్లిక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్టయితే మీకు ఎప్పుడు స్టోరేజ్లో ఉండిపోతుంది. సిటిఆర్ ఈస్ నథింగ్ బట్ క్లిక్ త్రూ రేట్. టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ సిటిఆర్. నెక్స్ట్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. ఈ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఎట్లా ఉంటుందంటే మనము ఏదైనా ఒక పోస్టింగ్ చేసామనుకోండి. మనం వెబ్సైట్లో పోస్టింగ్ చేసాము. ఆ పోస్టింగ్ రిలేటెడ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి ఆర్ ఎల్స్ ఏదైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే మనము ఆ యూఆర్ఎల్ని ఫస్ట్ కాపీ చేసుకోవాలి. సో దీన్ని ఈ పోస్ట్ పైన క్లిక్ చేశానండి. ఈ పోస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక యూఆర్ఎల్ జనరేట్ అయింది. సో ఈ యూఆర్ఎల్ని తీసుకొచ్చేసి పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, పర్ఫార్మెన్స్ దగ్గర పెట్టేసి కంట్రోల్ V పెడుతున్నాను. నెక్స్ట్ సర్చ్ చేస్తున్నాను. రైట్. రిట్రీవింగ్ డేటా ఫ్రమ్ గూగుల్ ఇండెక్స్. గూగుల్ ఇండెక్స్లో యూఆర్ఎల్ ఈస్ నాట్ ఆన్ ద గూగుల్. సో ఇక్కడ ఏంటి, అక్కడ మనం సర్చ్ చేసిన తర్వాత టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేశాను. సో యూఆర్ఎల్ ఎట్లా ఉంది అని చెప్పి టెస్ట్ చేసుకోవడం కోసం, ఫంక్షనింగ్ అయితే ఎలా ఉంటుందో చెక్ చేసుకోవడం కోసం మనం టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ అనేది క్లిక్ చేసుకుంటామండి. ఒకవేళ యూఆర్ఎల్లో ఏమైనా బ్రేక్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది మనకు చెప్తుంది, గైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది, మళ్ళీ దీని పోస్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ చేయండి అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూడండి యూఆర్ఎల్ ఈస్ నాట్ అవైలబుల్ టు గూగుల్ బట్ హ్యాస్ ఇష్యూస్. వ్యూ టెస్టెడ్ పేజ్ అండ్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని ఉంది కదా, ఇన్వాలిడ్ ఐటమ్ డిటెక్టెడ్. గూగుల్ ఇండెక్స్ పైన క్లిక్ చేసి రిక్వెస్ట్ ఇండెక్సింగ్ పైన క్లిక్ చేశాను. రైట్. సో ఇండెక్సింగ్ ఇప్పుడు గూగుల్ ఈ లింక్ని గుర్తుపెట్టుకుంటుందండి. రైట్. ఈ ఈ లింక్ని గుర్తుపెట్టుకుంటుంది.
సో ఇప్పుడు నుంచి మన సైట్ అనేది గూగుల్ ఇండెక్సింగ్ అవ్వడం జరుగుతుంది. సో గూగుల్ ఇండెక్సింగ్ అంటే గూగుల్కి మనం చెప్పడం అనమాట, మా వెబ్సైట్ని చూడండి, మా వెబ్సైట్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్పడాన్ని మనము మనము గూగుల్ ఇండెక్సింగ్ అంటాము. రైట్, గూగుల్ ఇండెక్సింగ్. అండ్ నెక్స్ట్ ఇండెక్సింగ్ పేజెస్. ఏ పేజెస్ ఇండెక్సింగ్ అవుతున్నాయి? రైట్, నో పేజెస్ ఇండెక్సింగ్. ఎందుకంటే మనం రీసెంట్గా సైట్ని డెవలప్ చేసాం కాబట్టి ఏది కూడా మనకు ఇండెక్సింగ్ అవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ సైట్ మ్యాప్స్. సైట్ మ్యాప్స్ పైన క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మన సైట్ మ్యాప్ యూఆర్ఎల్ ఉంటుంది కదండి. సో ఎక్స్టెన్షన్ ఇక్కడ చూడండి, blogspot.com ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది 2023. దీన్ని తీసుకొచ్చేసి సైట్ మ్యాప్స్లో పెట్టేసి దీన్ని పెట్టి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిటింగ్ సైట్ మ్యాప్. లేదు మనది ఏదైనా పేజ్ ఇండెక్సింగ్ అవ్వాలి అనుకుంటే మనం ఏవైతే పేజెస్ క్రియేట్ చేసామో మనం క్రియేట్ చేసిన పేజ్లో కంటెంట్ అయి ఉండి లింక్ చేసి పెట్టి ఉండాలండి. సో దాన్ని కూడా మనం ఇండెక్సింగ్కి సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సైట్ మ్యాప్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. గూగుల్ విల్ పీరియాడికలీ ప్రాసెస్ ఇట్ అండ్ లుక్ ఫర్ చేంజెస్. యూ విల్ బి నోటిఫైడ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ విత్ ఇన్ ద ఫ్యూచర్. రైట్. సో ఇది అండి, ఇది గూగుల్ మనకి ఇచ్చిన సజెషన్ అనమాట. సో ఒకవేళ దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇక్కడ మనకి స్టేటస్లో వస్తుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఏం ఎర్రర్ ఉండింది? సైట్ మ్యాప్ క్యాన్ బి రీడ్ బట్ హ్యాస్ ఎర్రర్స్. రైట్, లైన్ టు ట్యాగ్ హెచ్టిఎంఎల్. సో దీంట్లో ఏంటి అంటే మనము పోస్టింగ్స్ ప్రాపర్గా చేయలేదు కాబట్టి, ప్రాపర్ ఇన్ ద సెన్స్ ప్రాపర్గా హెడ్డింగ్ పెట్టాలి, సబ్ హెడ్డింగ్ పెట్టాలి, అండ్ కీవర్డ్స్ యూస్ చేయాలి. ఆ కీవర్డ్స్ అన్నీ యూస్ చేసినప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఏం లేకుండా మనకు డైరెక్ట్గా సబ్మిటెడ్ రిపోర్టెడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిమూవల్స్. సో ఒకవేళ మనం కనుక ఏదన్నా ఒక పేజ్ని కాపీ పేస్ట్ చేసినట్టయితే గూగుల్ మనకు ఈ రిమూవల్స్లో సబ్మిట్ చేస్తుంది, ఇవి డిలీట్ చేయండి అని చెప్పేసి మనకు గూగుల్ నోటిఫికేషన్ పంపించడం జరుగుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం ఏదైనా ఉందనుకోండి దాన్ని మనం డిలీట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్, పేజ్ ఎక్స్పీరియన్స్ పైన క్లిక్ చేసుకున్నాం అనుకోండి, సో మన పేజ్ ఏదైతే ఇండెక్సింగ్ అవుతుందో దాని ఎక్స్పీరియన్స్ కోసం చూసుకోవడం కోసం మనము ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాము. సో సర్చ్ కన్సోల్లో ఇక్కడి వరకు మనకు ఆప్షన్స్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఫర్ డూయింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ అండ్ వ్యూ బ్లాగ్. రైట్, వ్యూ బ్లాగ్ అంటేనేమో డైరెక్ట్ మన లైక్ ఏదైతే వెబ్సైట్ మనం ప్రిపేర్ చేసామో ఆ వెబ్సైట్ ప్రిపేర్ చేసిందంతా కూడా మనకు డైరెక్ట్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా వ్యూ బ్లాగ్ పైన క్లిక్ చేస్తే మనకు జనరేట్ అయ్యేది. రైట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగర్స్ అండి. బ్లాగర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ రెండింగ్ లిస్ట్ అని ఉంది కదా, రెండింగ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ రెండింగ్ లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. రైట్, దిస్ ఈస్ వాట్ అబౌట్ గూగుల్ సర్చ్ కన్సోల్. నెక్స్ట్ ఇంకొకటి వర్డ్ ప్రెస్. ఇంకొకటి విల్ బి డిస్కసింగ్ అబౌట్ వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్ అప్లికేషన్ ఎట్లా ఉంటుంది? సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ వర్డ్ ప్రెస్. రైట్. సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకు కంప్లీట్గా మనము ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి అనుకుంటే, బ్లాగర్ కానీ ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా హై అండ్ వెబ్సైట్ చేయాలి అనుకుంటే వి పీపుల్ నీడ్ టు హ్యావ్ ద కోడింగ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా మనము ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం కష్టము. బట్ అట్లాంటి వాళ్ళ కోసమే మనకి వర్డ్ ప్రెస్ సైట్స్ ఉంటాయన్నమాట. ఈ వర్డ్ ప్రెస్ సైట్స్లో మనకు బ్లాగ్స్ని కానీ ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా వెబ్సైట్ని కానీ ఎటువంటి కైండ్ ఆఫ్ బిజినెస్ ఉన్నా కూడా మన వర్డ్ ప్రెస్ సైట్ని మనం బిల్డప్ చేసుకోవచ్చు. రైట్, వర్డ్ ప్రెస్ సైట్ని బిల్డప్ చేసుకోవచ్చు. సో మనం ఇనిషియల్ ప్రాక్టీస్ కోసము బ్లాగర్ ఎట్లయితే యూజ్ చేసామో అలానే మనము వర్డ్ ప్రెస్కి కూడా ఒక లాగిన్ అనేది ఉంటుందండి. వర్డ్ ప్రెస్ లాగిన్ అనే దానిపైన క్లిక్ చేశాను. సో లాగిన్ టు వర్డ్ ప్రెస్ అకౌంట్. సో మన జీమెయిల్ అకౌంట్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో వర్డ్ ప్రెస్ అకౌంట్ కూడా అలానే క్రియేట్ చేసుకోవాలి.
లేదు, ఇదంతా కష్టం తీసుకునే బదులు నేను ఫస్ట్ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్లో నాకు వెబ్సైట్ కావాలి అంటే విక్స్.com ఉంటుందండి. విక్స్ WIX ఉంటుంది. విక్స్లో కూడా మనకు కావాల్సిన ఫ్రీ వెబ్సైట్ని మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్యూర్లీ వర్డ్ ప్రెస్ లానే ఉంటుంది. సో దీంట్లో కూడా మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్, ఇది ప్యూర్లీ వర్డ్ ప్రెస్ సైట్ అండి. వర్డ్ ప్రెస్ సైట్. ఇక్కడ మై సైట్స్ పైన క్లిక్ చేసుకుంటే వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉండే ఆప్షన్స్ అండి. వర్డ్ ప్రెస్లో ఉండే ఆప్షన్స్. రైట్, ఇక్కడ చూడండి మన ప్రొఫైల్ ఇవన్నీ నేను ఆల్రెడీ నాకు దీంట్లో లైక్ అకౌంట్ ఉండడం వల్ల డైరెక్ట్గా లాగిన్ అయిపోయిందండి. మీరైతే జస్ట్ జీమెయిల్ ఐడి ఎట్లా ఉంటుందో అలానే మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్చేసెస్ మనం ఏమైనా చేసినట్టయితే పర్చేసెస్, సెక్యూరిటీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే సెక్యూరిటీ ఆప్షన్స్. ఇక్కడ మేనేజ్ బ్లాక్స్ అని ఉందండి. రైట్, మేనేజ్ బ్లాక్స్లో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ని క్రియేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అనదర్ బ్లాక్ అని ఉంది కదా, రిజిస్టర్ అనదర్ బ్లాక్ పైన క్లిక్ చేస్తున్నాను. మీకు కూడా సేమ్ ఆప్షన్ వస్తుంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అనదర్ బ్లాక్ పైన క్లిక్ చేసి చూజ్ యువర్ డొమైన్స్ అంటుంది. చూజ్ యువర్ డొమైన్స్ అంటే సో ఈ డొమైన్ నాకు కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చూపెడుతున్నాయి. ఇక్కడ దీనిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి, ఫ్రీగా ఉంది కాబట్టి. రైట్, ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ చూజ్ యువర్ ఫ్లేవర్ ఆఫ్ వర్డ్ ప్రెస్ అని అడుగుతుంది. స్టార్ట్ విత్ ఫ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. రైట్, వాట్ ఆర్ యువర్ గోల్స్ అని అడుగుతుంది. వాట్ ఆర్ యువర్ గోల్స్? సో యూ వాంట్ టు రైట్ అండ్ పబ్లిష్,
or sell online, promote your business, get a website built quality, import my existing website content, other. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రమోట్ మై బిజినెస్ అని చెప్పేసి పెట్టాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. రైట్. సో ఇక్కడ మనకు బిజినెస్ రిలేటెడ్ టెంప్లెట్స్ బ్లాగర్లో ఎలా అయితే వచ్చాయో ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయండి. డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయి. ఈ టెంప్లెట్స్లో మీకు నచ్చిన టెంప్లెట్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇది ప్రీమియం ఉందండి, దీన్ని పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాము. మనము వెబ్సైట్ని ప్రిపేర్ చేస్తే ఇలా వస్తుంది అని ప్రివ్యూ కనిపిస్తుందండి. రైట్. అండ్ నెక్స్ట్ మనం ల్యాప్టాప్లో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది థీమ్. అండ్ ట్యాబ్లెట్లో చూసినట్టయితే థీమ్ ఈ విధంగా మాడిఫై అవుతుంది. అండ్ మొబైల్ ఫోన్లో చూసినట్టయితే ఈ విధంగా మాడిఫై అవుతుంది. రైట్. సో ఇది యూజర్ ఫ్రెండ్లీ థీమ్ ఉంది. ఒకవేళ కలర్ కాంబినేషన్స్ ఏమైనా మార్చాలి, ఫాంట్ ఏమైనా మార్చాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. రైట్. డిఫాల్ట్లో పెట్టాను. అన్లాక్ థీమ్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ అన్లాక్ చేయడానికి $96 అడుగుతుందండి. రైట్. సో మనము ఇనిషియల్ స్టేజెస్లో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకు థీమ్ అవసరం లేదండి. సో మనము బేసిక్ ఫ్రీ థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఫ్రీ థీమ్ ఉందండి, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అన్నాను. రైట్. ఇక్కడ మనకు మన థీమ్ ఎలా ఉంటుందో ఇది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్. ఒకవేళ మళ్ళీ మనం థీమ్ మార్చుకోవాలి అనుకుంటే ఆ థీమ్ దగ్గరకు వచ్చేసి మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే యాజ్ యూజువల్ బ్యాక్ వెళ్ళొచ్చండి. రైట్. ఇక్కడ కింద ఆప్షన్ సెటప్ యువర్ సైట్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేశాను. రైట్. సైట్ టైటిల్ ఏముండాలి? ఇది నా ప్రొడక్ట్ అండి.
రైట్. ట్యాగ్ లైన్, ఈ డిస్క్రిప్షన్ అన్నీ కూడా ఇచ్చాను. నెక్స్ట్ కంటిన్యూ అంటున్నాను. ఏ శాండీ అక్కడవా? రైట్. ఇక్కడ మన హెడ్డింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దానికి కావాల్సిన ట్యాగ్ లైన్ వచ్చిందండి. ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత రైట్ యువర్ ఫస్ట్ పోస్ట్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం పెట్టాలి అనుకుంటున్నాము. ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇమేజ్ పైన క్లిక్ చేసుకొని ఇమేజ్ అప్లోడ్ అంటున్నానండి. ఇమేజ్ అప్లోడ్ అన్న తర్వాత నాకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నాను. రైట్. ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం టైటిల్ రైట్. సో ఇది మన బ్యానర్ అండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాఫ్ట్లో సేవ్ చేయాలా, లేదు అంటే పబ్లిష్ చేయాలా. రైట్. ఇక్కడ నాది కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా పారాగ్రాఫ్ లాంటిది పెట్టాలి అనుకుంటే పారాగ్రాఫ్ లాంటిది పెట్టొచ్చు. గ్యాలరీ లాంటిది పెట్టాలంటే గ్యాలరీ లాంటిది పెట్టొచ్చు. లిస్ట్ కావాలి అంటే లిస్ట్ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ పెట్టాను. లిస్ట్ పైన క్లిక్ చేసుకున్నాను. లిస్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ లిస్ట్ ఆప్షన్స్ వస్తాయి. లిస్ట్లో ఏమేం పెట్టాలి అనుకుంటాను అంటే we provide internship for BTech, MTech, MBA, MCA, BBA, Pharma, బీకామ్, ఎంకామ్. సో ఇలా ఇదంతా కూడా లిస్టింగ్ అండి. సో మనకు కావాల్సిన కంటెంట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత కావాలి అంటే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పబ్లిష్ పైన క్లిక్ చేస్తాం. రైట్. సో విజిబిలిటీ జనాలందరికీ చూపెట్టాలా, లేదు అనుకుంటే ప్రైవేట్లో పెట్టాలా, లేదు అనుకుంటే పబ్లిష్ చేసిన తర్వాత ఎవరికైతే మనం పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళే ఓపెన్ చేసి చూసుకోవాలి అనే ఆప్షన్ అడుగుతుంది. అండ్ పబ్లిషింగ్ టైం ఇమీడియట్గా పబ్లిష్ చేయాలా, మనం టైం అండ్ డేట్ పెట్టినప్పుడు పబ్లిష్ చేయాలా. రైట్. ఏ టైం అండ్ డేట్ ఫిక్స్ చేస్తామో దానికి తగ్గట్టు ఇది పబ్లిష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లాస్ట్ టైం మీకు సెషన్స్ చెప్పేటప్పుడు కూడా నేను ఎగ్జాంపుల్గా చెప్పానండి. ఫేస్బుక్ పోస్ట్ కానీ ఆర్ లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ మనము కావాలి అనుకున్నప్పుడు ఎట్లా చేయొచ్చు అనేది చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు December 31st వస్తుంది అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నైట్ అరౌండ్ 12-1కి నేను అందరికీ విష్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఆ టైంలో నేను ఎక్కడన్నా ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్లో నేను అందరికీ విష్ చేయలేని సిచ్యువేషన్స్లో ఏం చేస్తానంటే ఆటోమేటెడ్ పోస్ట్ క్రియేట్ చేసి పెట్టినట్టయితే టైమ్ డేట్ ఫిక్స్ చేసి పెట్టినట్టయితే ఆటోమేటిక్గా ఆ పోస్టింగ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. రైట్. సో ఇది టైమ్ అండ్ డేట్ సెట్టింగ్ కోసం అండి. ఇది బ్లాగర్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్.
యాడ్ ట్యాగ్ అంటే ఏంటి అంటే బీటెక్ ఈజ్ వన్ ట్యాగ్, ఎంటెక్ ఈజ్ వన్ ట్యాగ్, ఎంబీఏ ఈజ్ వన్ ట్యాగ్. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్. దీన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ వెబ్సైట్లో కానీ ఆల్స్ బయట కానీ ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ పోస్ట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు మనం సెట్టింగ్స్ అనేది ప్రాపర్గా చేసుకోవాలండి. రైట్. అండ్ నెక్స్ట్ సజెషన్ అసైన్ ఏ కేటగిరీ అని ఉంది. సో ఇక్కడ మనకు కేటగిరీ అనేది అవసరం లేదు. కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అనేది ఒక స్ట్రీమ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా దాంట్లోనే టాపిక్స్. డిగ్రీని తీసుకున్నాం అనుకోండి, బీకామ్, బీఎస్సీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉండే కేటగిరీస్ అనమాట. సో ఇక్కడ ఏదైనా కేటగిరైజ్ చేసామంటే కేటగిరైజ్ ఏం చేయలేదు, సింపుల్గా దీన్ని వదిలేయచ్చు. అండ్ నెక్స్ట్ ఏఐ అసిస్టెంట్ది ఏదైనా హెల్ప్ తీసుకుంటామా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా హెల్ప్ తీసుకుంటామా టు జనరేట్ ఫీడ్బ్యాక్, ఇక్కడ ఏం తీసుకోము. న్యూస్ లెటర్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గానే ఉండిపోతాయి. ఈ సెట్టింగ్స్ అన్ని చూసుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా మార్చుకున్న తర్వాత పబ్లిష్ పైన క్లిక్ చేస్తాము. పబ్లిష్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుందండి. రైట్. వ్యూ పోస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ పోస్ట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లో ఈ పోస్ట్ అనేది అవ్వడం జరిగింది. రైట్. ఒకవేళ మనం పోస్ట్ని ఏమైనా మార్చాలి అనుకుంటే ఎడిట్ పోస్ట్ పైన క్లిక్ చేసుకోవచ్చు. లేదు థీమ్ మొత్తం మార్చాలి అనుకుంటే థీమ్ మొత్తం మార్చొచ్చు. అండ్ లాంచ్ ద సైట్ అని ఉంది. సో దీన్ని నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. లాంచ్ ద సైట్. రైట్. లాంచ్ ద సైట్ అంటే ఇప్పుడు మనం వెబ్సైట్ డొమైన్ని కొనుక్కొని మనము ప్రమోషన్ చేయడాన్ని లాంచ్ ద సైట్. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం డొమైన్ కొనుక్కొని ఇక్కడ నుంచి కూడా మనము రీడైరెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసింది ఫస్ట్ థింగ్. ఒకవేళ చేంజెస్ ఏమైనా చేయాలి అనుకుంటే ఇక్కడ చేయవచ్చు. నెక్స్ట్ స్టెప్స్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్లో మనకు హోమ్, అబౌటస్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం మోడిఫై చేయాలి అనుకుంటే ఎడిట్ సైట్ డిజైన్ కానీ ఆర్ఎల్స్ ఎడిట్ పోస్ట్ కానీ ఇవన్నీ చేస్తూ మనం విక్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. వర్డ్ ప్రెస్ దాంట్లోకి వెళ్ళి మనం బేసిక్గా సైట్ కొనుక్కునే దానికంటే ముందు ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనం రియల్ టైం సైట్ కొనుక్కొని దాంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా పర్ఫెక్ట్గా పోస్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వర్డ్ ప్రెస్ దాంట్లో బేసిక్గా మనకు హ్యాబిచుయేట్ అవ్వాలి కాబట్టి బ్లాగర్ ఎట్లయితే మనకు ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందో వర్డ్ ప్రెస్ వాడు కూడా మనకు ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రొవిజన్ని యూజ్ చేసుకొని మనము వెబ్సైట్ బిల్డింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అండి. రైట్. ఇది కంప్లీట్ వర్డ్ ప్రెస్ వితౌట్ కోడింగే ఉంటుంది. దీనికి కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. జస్ట్ బేసిక్ ఐడియాలజీ ఉంటే సరిపోతుందండి. రైట్. బేసిక్ ఐడియాలజీ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ పోస్ట్లో ఏదైనా మోడిఫికేషన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఈ పోస్ట్ కూడా అప్డేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ న్యూ పోస్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ న్యూ పోస్ట్ పైన క్లిక్ చేయాలండి. ఇక్కడ కింద ఆప్షన్ ఉండిద్ది మనకు, న్యూ పోస్ట్ పైన క్లిక్ చేసుకొని మనము దేన్నైతే పబ్లిష్ చేయాలి అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి మనము కావాల్సిన కంటెంట్ని మళ్ళీ పెట్టి మళ్ళీ మనం పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది ఒక డమ్మీ సైట్ అండి. కాకపోతే దీన్ని మనం ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకొని ఎవరికైనా ఫ్రెండ్స్కి కావాలి అనుకుంటే మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇందాకట్లానే సేమ్ ప్రాసెస్. అక్కడ ఇందాక ప్రీవియస్ దాంట్లో ఎట్లాంటి థింగ్స్ అయితే మనం యాడ్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా యాడ్ అవుతుంటాయి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ wix.com. wix.com ఆర్ ఎల్స్ లైక్ వర్డ్ ప్రెస్. వర్డ్ ప్రెస్లో ఇనీషియల్గా చేసుకోవాలి అనుకుంటే వీ పీపుల్ కెన్ డూ లైక్ దిస్. లేదు ఇక్కడ ఇక్కడ మనకు కొంచెం హ్యాబిచుయేషన్ అయిన తర్వాత మనకు కావాలి అనుకుంటే విక్స్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్తో మనము ట్రయల్ చేయొచ్చు అండి. రైట్. సో ఇది చూశారు కదండి, జస్ట్ ఒక వర్డ్ ప్రెస్ లాగిన్ అని క్లిక్ చేయండి. గూగుల్లో సర్చ్ చేయండి, మీకు వర్డ్ ప్రెస్కి రీడైరెక్ట్ అవుతుంది. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి, అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత అక్కడ వెబ్సైట్కి వచ్చేయండి, వెబ్సైట్కి వచ్చి ఒక థీమ్ని పిక్ చేయండి. ఒక థీమ్ని పిక్ చేసుకున్న తర్వాత
ఆ థీమ్ మన బిజినెస్‌కి సూటబుల్ అవుతుందో లేదో చూసుకొని దాంట్లో పోస్టింగ్స్ అనేది చేయండి. సో, దిస్ ఈజ్ అబౌట్ వర్డ్ ప్రెస్ బేసిక్స్. బేసిక్స్ ఆఫ్ వర్డ్ ప్రెస్ అండి. రైట్? స్టిల్ ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్‌లో ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి నాకు ఏదైనా అర్థం కాని థింగ్ ఉంటే నాకు ఒకసారి చెప్పండి. నేను మళ్ళీ అది రిపీట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ విక్స్‌కి వెళ్తే అది సెపరేట్ టాపిక్ అయిపోతుంది. యెస్. దీంట్లో అర్థం కాని థింగ్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి అడగండి మీరు. నేను మీకు క్లారిఫై చేస్తాను. ఒకవేళ అడగడం ఇబ్బంది అయితే మెసేజ్ పెట్టండి. యెస్. ఓకేనండి. నెక్స్ట్ విక్స్.కామ్‌లోకి మూవ్ అవుదాం. గూగుల్‌లో నార్మల్‌గా విక్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో, గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేశాను. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే ఆ అకౌంట్‌లోకి లాగిన్ అయిపోతుంది. లేదు అనుకుంటే మనం గూగుల్ అకౌంట్‌తోని మనం సైన్ ఇన్ అవ్వచ్చు. రైట్. హూ ఆర్ యూ క్రియేటింగ్ ఎ వెబ్‌సైట్ ఫర్? ఫర్ మైసెల్ఫ్, మై బిజినెస్ ఆర్ ఎ ఫ్రెండ్? ఆర్ ఎల్స్ ఫర్ మై క్లయింట్ ఆర్ ఎల్స్ ఎ ఫ్రీలాన్సర్ ఆర్ ఎల్స్ ఎన్ ఏజెన్సీ. సో, నా కోసమే నేను ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. రైట్. ఇక్కడ రైట్ యువర్ ఆన్సర్ అని ఉంది. సో, ఇక్కడ ఏఐ కూడా కంప్లీట్‌గా క్వెషన్స్ అడుగుతుంది. హాయ్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ యువర్ సైట్ సెటప్. ఫస్ట్, వాట్ డు యూ వాంట్ టు కాల్ యువర్ సైట్? వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఈస్ బెస్ట్ ప్రాజెక్ట్స్?
రైట్? ఇక్కడ కంప్లీట్‌గా మనకు ఏఐ క్రియేట్ చేస్తుందండి. ఆర్టిఫిషియల్ అండ్ చాట్ జీపీటీ ఎట్లయితే చూసారో ఇక్కడ కూడా మనకి ఏఐనే మనకు లైక్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ద లొకేషన్. ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ బిజినెస్ హిస్టరీ ఆర్ ద బ్యాక్‌గ్రౌండ్ అబౌట్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్? రైట్? సైట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేస్తూ వెళ్తున్నానండి. ఒకవేళ మనకు ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌కి ఇచ్చింది సరిపోతుంది అనుకుంటే, ఇక్కడ ఎండ్ చాట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటాం. ఎండ్ చాట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేశాను. సో, ఇక్కడ మన సైట్ కంటెంట్ అంతా కూడా విక్స్ మనకు ప్రిపేర్ చేసి పెడుతుంది. కనెక్ట్ టు ఏ కస్టమ్ డొమైన్ అంటుంది. కనెక్ట్ టు ఏ కస్టమ్ డొమైన్ అంటే మనకు కావాల్సిన వెబ్‌సైట్‌ని కొనుక్కోవడం అండి. బెస్ట్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ అనేది కావాలి అనుకుంటున్నాను. లెట్స్ గో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది ప్రైజెస్ గురించి చెప్తూ ఉంటుంది. రైట్? దీంట్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్‌గా పేమెంట్ దానికి రీడైరెక్ట్ అయిపోతుందండి. సో, ఇక్కడ చూడండి 1 ఇయర్‌కి ₹957 అండ్ 2 ఇయర్స్‌కి అయితే ₹897, 3 ఇయర్స్‌కి అయితే ₹837, రైట్? టోటల్ 2 ఇయర్స్‌కి 1700 ఆహ్, డిస్కౌంట్ అండి. 6% అనేది సేవ్ అవుతుంది. సో, ఈ డిస్కౌంట్ ద్వారా రావడం జరుగుతుంది. కనిపిస్తుందా అండి ఇది? ప్రైజెస్‌ది? యెస్. ప్రైస్ పాపప్ కనిపిస్తుందా అండి? ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఇలా 1 ఇయర్‌కి అయితే ఎంత ప్రైస్, 2 ఇయర్స్‌కి అయితే డిస్కౌంటెడ్ ప్రైస్, 3 ఇయర్స్‌కి అయితే డిస్కౌంటెడ్ ప్రైస్. సో, ఇలా వేరియేషన్స్ చూపిస్తుందన్నమాట. రైట్? దీంట్లో మనకి ఏ ప్లాన్ అయితే సూటబుల్ అవుతుందో దాన్ని మనం కొనుక్కుంటాం. నెక్స్ట్ సెటప్ పైన క్లిక్ చేశాను. సో, ఈ సైట్స్ ఏంటి అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్‌లో డైరెక్ట్ సర్వర్ మీద చేయడానికంటే ముందు మనం ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతాయండి. యాడ్ యువర్ ప్రొడక్ట్ అని ఉంది. యాడ్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేశాను.
ఇక్కడ వర్డ్ ప్రెస్కి వచ్చేసరికి కోడింగ్ ఏమి ఉండదండి. డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. లేదు అంటే ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడైతే మనం కోడింగ్ చూసాము. ఇక్కడైతే మనకు చూడండి, ప్రతి దానికి ఏది పెట్టాలనుకున్నా కూడా ఇది ప్రైజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిక్ చేశాను. లేదు అంటే సెలెక్ట్ ఆల్ చేశాను. మోర్ యాక్షన్స్, అండ్ ఇన్ఫో సెక్షన్. Right? You have added an info section to 12 products. Show in online. కావాలి అంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఏవేవి కావాలో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకొని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసి వేరే సైట్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సెటప్ నెక్స్ట్ హోమ్ అని ఉంది. సెటప్లో మనకి ఏ ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకుంటామండి. అండ్ హోమ్కి వచ్చేసరికి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సైట్ సెషన్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం మన హోమ్కి వస్తాము. సైట్ అండ్ యాప్. సైట్ అండ్ యాప్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు అక్కడ మనం ఇందాక బ్లాగర్లో చూసినప్పుడు ఎటువంటి థీమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటి థీమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది కావాలి అనుకుందాం. దీనిపైన క్లిక్ చేశానండి. ఈ కామర్స్ సైట్. రైట్. అండ్ నెక్స్ట్ ఎడిట్ దిస్ సైట్ పైన క్లిక్ చేశాను. ఎడిట్ దిస్ సైట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకుంటాము. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అంటే ఎలా ఉంటాయి అనే ట్రయల్ అండ్ ఎర్రర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం స్క్రూటనైజ్ చేసుకుంటాము. సైట్ బిల్డ్ అవుతుందండి. రైట్. ఇక్కడ మన సైట్లో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. రైట్. ఇక్కడ యాడ్ ఎలిమెంట్స్, యాడ్ సెక్షన్, ఇవన్నీ కూడా మన సైట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్. యాడ్ ఎలిమెంట్ అని ఉంది. యాడ్ ఎలిమెంట్లో మనం ఏదైనా హెడ్డింగ్ కానీ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే, హెడ్డింగ్ కానీ ఇమేజ్ కానీ టైటిల్స్ కానీ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఎలిమెంట్ పైన క్లిక్ చేసుకొని యాడ్ హెడ్డింగ్ లైన్ 1 దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్డింగ్ లైన్ ఉంది కదా, ఇది ఏ ప్లేస్లో వెళ్ళాలి అని మనం ఇలా జరుపుకుంటామండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ యొక్క సైజ్ ఇవన్నిటిని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మేనేజ్ ప్రొడక్ట్స్. మనం ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకున్నాం కదండి.
ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాం, అక్కడ 12 నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ కామర్స్ సైట్ని పిక్ చేసుకోవడం జరిగింది. సో ఈ కామర్స్ సైట్లో ఇక్కడ ప్రైజెస్ కానీ కాస్ట్ కానీ ఏది ఉంటుంది మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈజీగా. రైట్, ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేశాను, ఎడిట్ ద ప్రొడక్ట్. సో ఈ ప్రోడక్ట్కి నేను ప్రైజెస్ కానీ డీటెయిల్స్ కానీ మార్చాలి అనుకుంటున్నాను. ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎడిట్ అవుతూ ఉంటుంది. రైట్, ఈ ఎడిట్ ఆప్షన్ వరకు ఈరోజు సెషన్కి చాలు అండి. ఒకవేళ ఫొటోస్ ఏమైనా కావాలి అనుకుంటే ఫొటోస్ మనం ఇంకా తీసిన ఫొటోస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఈరోజు మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే బ్లాగర్లోకి వచ్చి సర్చ్ కన్సోల్ని చూడాలి. సర్చ్ కన్సోల్ అయిపోయిన తర్వాత సర్చ్ కన్సోల్లో ఉండే సబ్ ఆప్షన్స్ని చూడాలి. అండ్ నెక్స్ట్ వర్డ్ ప్రెస్ది అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వర్డ్ ప్రెస్ అకౌంట్ చేసుకోవాలి. వర్డ్ ప్రెస్ అకౌంట్ వరకు చూడండి. విక్స్ అనేది నేను మళ్ళీ వచ్చే క్లాస్లో కూడా రిపీట్ చేస్తాను. వచ్చే క్లాస్ మండే రోజు నేను రిపీట్ చేస్తాను. ఈ రోజు అయితే వర్డ్ ప్రెస్ వరకు చూడండి. ఓకేనా అండి? ఓకే, క్లియర్ సార్. ఓకే అండి, సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. Thank you, sir.